హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం 8వ భాగం వినేద్దామండి. వానలు వచ్చాయి. ఆకాశం భూమి ఒకటే అయినట్టుగా ఒకటే ధారగా కుంభవృష్టి 10 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ పల్లె ప్రాంతాల జనజీవితం స్తంభించిపోయినట్టుగా అయింది. వాన వెలిసింది. జనం పనిలో పడ్డారు. కొంతమంది ఇళ్లు బాగు చేసుకుంటూ, కొంతమంది చేపలు పడుతూ, కొంతమంది పొలానికి వెళుతూ వాళ్ళ దినచర్యలు ప్రారంభించారు. బండి రత్తయ్య ఆ రోజు లేవలేదు. వాంతులైనాయి అన్నారు. బండి కట్టకపోవడం వల్ల తనంత ఇబ్బంది పడ్డాడో పెద్ద రైతు ఇంటికి వచ్చి ధూమ్ధాం చేస్తున్నవాడలా ఆగిపోయాడు. బండి రత్తయ్యకి వాంతులు విరోచనాలు. సాయంత్రానికి అతని ప్రాణమే పోయింది. అతని భార్యకి ఏడ్చే ఓపిక లేదు. ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. కృష్ణ పక్క ఊరిలో కలరా ఉందని తెలిసి వాళ్ళకి వైద్యం చేసి వచ్చేసరికి ఈ ఊరిలో 3 చనిపోయారు. మర్నాటికి ఇంకా వ్యాపించింది. 3వ రోజయ్యి 4వ రోజు వచ్చేసరికి ఊరంతా చుట్టుముట్టింది. ఏ ఇంట్లో చూసినా రోగులే. కొంతమంది గంగానమ్మ జాతర ప్రారంభించారు. ఒక ఆమెకి పూనకం వచ్చింది. కృష్ణ అక్కడికి వెళ్ళి అందరినీ చెడామడా తిట్టాడు. వాళ్ళకి వైద్యం మీద కంటే మంత్రతంత్రాల మీదనే గురి ఎక్కువ. ఒకతను కృష్ణకి ఎదురు తిరిగి మా ఊర్లో ఆచారాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ కళ్ళెర్ర చేశాడు. షటప్ అరిచాడు కృష్ణ. మాణిక్యం, వీరయ్య ఇంకా కొంతమంది కృష్ణకి సాయం చేశారు. హాస్పిటల్లో రోగులతో మందుల కోసం వచ్చే వాళ్లతో కిటకిటలాడిపోయింది. హాస్పిటల్కి వచ్చిన జనం అత్యధికం, ఉన్న మందులు అతి స్వల్పం. కృష్ణ దయానిధి గారి ఇంటికి వచ్చాడు. మందులు తీసుకురావాలని, డబ్బు కావాలని అడిగాడు. డబ్బా? అడగగానే ఇవ్వడానికి ఇదేమైనా చెట్టుకు కాసేదా? కలరా వస్తుందని డబ్బు దాచిపెట్టండి అని నువ్వేమైనా నాకు జోస్యం చెప్పావా? నా దగ్గర ఇప్పుడేమీ లేవు అన్నాడు. మీరలా అంటే ఎలా? అవతల జనం చచ్చిపోతున్నారు అన్న ఆవేశంగా. చావని అయ్యా, రోజుకి ఎన్ని దోమలు నల్లులు చావడం లేదు? వాటి చావుల్ని మనం ఆపగలుగుతున్నామా? మనుష్యులు అంతే. పుట్టిన ప్రతి ప్రాణికి నాశనం అవ్వక తప్పదు. ఆయుష్ ఉన్నవాళ్ళు బ్రతుకుతారు, లేనివాళ్లు పోతారు. నీ చేతిలోనూ నా చేతిలోనూ ఏమీ లేదు అన్నాడు పేపర్ చూస్తూ. కాఫీ తాగుతూ తాపీగా ఆయన చెబుతున్న మాటలు వింటుంటే కృష్ణకి మండిపోయింది. అతను తిరిగి వచ్చేశాడు. అతని మనసులో సెగలు పొగలు విరిజమ్ముతున్నాయి. మాణిక్యాన్ని తీసుకుని వెళ్లి అతని ద్వారా దగ్గరున్న బస్తీలో ప్రామిసరీ నోటు రాసి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకుని మందు కొనుక్కుని వచ్చాడు. 10 రోజులు రాత్రింబవళ్లు యుద్ధం చేస్తేనే గాని ఆ మహమ్మారి స్వాధీనానికి రాలేదు. ఈ 10 రోజులు అతను రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. అలసట అనేది లేకుండా, విసుగు అనేది తెలియకుండా 10 మనుషుల బలం తనకే ఉన్నవాడిలా పనిచేశాడు. సీతాలు అతని వెంట నీడలా ఉంది. అతనికి అన్నీ అందించేది. అతను కాస్త కునుకు తీస్తే రోగుల్ని తనే చూసేది. ఏదైనా ప్రమాదం అనిపిస్తేనే అతన్ని తట్టిలేపేది. అతనికి అలసటగా కుర్చీలో కూలబడితే వేడివేడి టీ అందిస్తూ అతని ముందు ప్రత్యక్షమయ్యేది. ఈ 10 రోజుల్లో అతని గడ్డం పెరిగింది. నిద్రలేక కళ్ళు ఎర్రబడ్డాయి. సీతాలు కూడా అతనితో సమంగా కష్టపడింది. సీతాలు బల్లమీద కూర్చుని నిద్రపోతుంటే దిండు తెచ్చి ఇచ్చి ఇట్లా కాసేపు పడుకో అనేవాడు. వద్దులే బాబు అనేది. ఒక్కోసారి బల్ల మీద తలకింద చెయ్యి పెట్టుకుని ముడుచుకుని పడుకున్న సీతాలని చూస్తుంటే అతనికి అప్రయత్నంగా గుండె నిండా జాలి నిండిపోయేది. ఎవరికీ చెందని సీతాలు, నా అనేవాళ్లు ఎవరినీ లేని అమాయకపు పిల్ల, ఊరి వాళ్లంతా నా వాళ్లే అన్నట్టు రాత్రింబవళ్లు చాకిరీ చేస్తుంది. సీతాలను ఏడిపించిన రౌడీలకు కూడా ఆ కోపం పెట్టుకోకుండా పరిచర్య చేసి వాళ్లు సిగ్గుతో తలదించుకునేట్టు చేసింది. మర్నాడు ఉదయం అతను గడ్డం చేయించుకుంటుంటే సీతాలు అతనికి వేడి నీళ్లు కాచి స్నానానికి బకెట్తో తెచ్చి అక్కడ పెట్టి వెళుతుంది. సీత, కృష్ణ పిలిచాడు. సీతాలు వెనక్కి తిరిగింది. ఏమని పిలిచారు బాబు అంది. సీత అన్నాను. ఏం తప్పా? సీతాలు కళ్ళ నిండా గిర్రున్న నీళ్లు తిరిగాయి. చప్పున తల అడ్డంగా తిప్పింది. ఈ లేదు బాబు, లేదు. మా అయ్య గుర్తుకొచ్చాడు. మా అయ్య ఒక్కడే సీత అని పిలిచేవాడు. కృష్ణ సీతాల దగ్గరికి వచ్చాడు. నువ్వు ఈ 10 రోజుల్లో ఎంత సేవ చేశావో తెలుసా?
ఈ ఊరి వాళ్లకు నీకు ఎంత ఇచ్చినా రుణం తీరదు. అలా అనకండి బాబు, నాకు చాతనైంత నేను చేశాను. మీరు మీరు వాళ్లకు వైద్యం చేస్తూ వాళ్ళని బ్రతికిస్తుంటే నేను వాళ్ళకి ప్రాణం పోసినంతగా పొంగిపోయాను. 4 సంవత్సరాల కిందట మీలాంటి దేవుడే ఈ ఊరిలో ఉన్నట్టయితే మా నాయన బతికుండేవాడు. నేనిలా దిక్కులేని దాన్ని అయ్యేదాన్ని కాదు అంటుండగా సీతాలు కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. ఏయ్, ఇదేమిటి? పిల్లినే అయిపోయావా నువ్వు? కృష్ణ అప్రయత్నంగా సీతాల తల మీద చెయ్యి వేసి ఓదార్చాడు. అవును బాబు, 4 సంవత్సరాల క్రితం ఇట్లాగే కలరా వచ్చింది. మా నాయన చనిపోయాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా డాక్టర్ లేడు. మా నాయనకి కామెర్ల మందు తెలుసు గాని ఈ కలరాకి మాకు తెలియదు. ఊరుకో, ఊరందరికీ దేవతల సాయం చేశావు. నీకు ఎవరూ లేరనుకోకు. ఇక నుంచి పొరపాటుగానైనా అనుకోవద్దు. నేనున్నాను. నువ్వు నాకు ఇలా సహాయపడినందుకు మా సీతకి నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? మంచి కుర్రాన్ని చూసి తెచ్చి పెళ్లి చేస్తాను. సీతాలు కళ్ళు తెడుచుకుంటూ తలెత్తి చూసింది. మీరా పని చేయలేరులే బాబు. చేయలేనా? ఎందుకని? నాకిదివరకే పెళ్ళైపోయింది. నిజంగానా? అతను ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు. అవును, ఇదిగో చూడండి. జాకెట్ లోపలికి తోసి ఉంచిన తాళిని తీసి చూపించింది. పెళ్ళైతే మరి అతను సంతోషంగా చూశాడా? నన్ను పెళ్లి చేసుకున్నవాడో బడుద్దాయి. అమ్మ చేతిలో బొమ్మనుకోండి. మా అయ్య పెళ్ళప్పుడు 1000 రూపాయలు కట్నమిస్తా అన్నాడు. ఆ సమయంలో 200 కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాడు. అందుకని మా అత్త నన్ను వదిలేయమంది. అంటే వదిలేశాడా? నువ్వు ఊరుకున్నావా? వెళ్ళి 4 జాడించి రాకపోయావా? నేను ఊరుకుంటానా? ఆ పని ఎప్పుడో చేశాను. ఆయన ఏమన్నాడో, నిన్ను కట్నం లేకుండా ఇంటికి తెస్తే మా అమ్మ కిరసనాయిలు పోసి అంటించుకుని చస్తానంది. నేను ఒక్క కొడుకుని, ఎలా ఊరుకుంటాను? వేరే పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు తిట్టాల్సింది. నువ్వు ఆ డబ్బు తెచ్చే వరకు మన గతి ఇంతే. నాకేమో పొలం దున్నటం తప్ప ఇంకేమీ రాదయ్యే అన్నాడు. కృష్ణ సానుభూతిగా విన్నాడు. అప్పటి నుంచి నేనేం చేస్తున్నానో అక్కడక్కడ బియ్యం చేసి, పప్పు చేసి, పిడకలు అమ్మి, పాలు అమ్మి డబ్బులు కూడగడుతున్నాను. ఎవరైనా అన్నం తినవే అంటే కూడా తినను. అదేదో డబ్బే ఇద్దురు అంటాను. ఇప్పటికీ ఎంత కూడబెట్టావేంటి? నవ్వుతూ అడిగాడు. 200 ఎంతో ఉత్సాహంగా చెప్పింది. ఇంకా 600. ఇంకో 2 ఏళ్లు కష్టపడితే సంపాదించేస్తాను. ఈ సంవత్సరం కరువు వచ్చింది. రాకపోతే ఇంకో 100 పోగు చేసేదాన్నే. పదండి పదండి, వేణీళ్లు చల్లారిపోతున్నాయి. నేను మీకు అన్నం వడ్డిస్తాను అంటూ వెళ్ళిపోయింది. కాస్త గడ్డం చేసుకోవడానికి అద్దం దగ్గరికి వచ్చాడు. అతని కిటికీలో అద్దం పెట్టి చూసుకుంటున్నాడు. దొడ్లో సీత గిన్నెలు తోముతుంది. ఈ కలరా వచ్చినప్పటి నుంచి సీతాలు తనే ఇంటి పని అంతా చేస్తుంది. అన్నం వండేస్తుంది. నువ్వు తిను సీతాలు అంటే తినదు. వద్దులే బాబు అంటుంది. నిన్ననే నువ్వు తినకపోతే ఇక్కడ పనికి రావద్దు అని కసిరితే తప్పనిసరిగా తింది. సీతాలకి పట్టుమని 18 సంవత్సరాలు లేవు. జీవితం నెత్తిన ఎంత బరువు పడింది. అతనికి సీతాలు ఎంత కష్టపడుతుందో తెలుసు. పొద్దటి నుంచి సాయంత్రం వరకు గిరగిర గిలకలా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అతనికి సీతాలతో చరిత్ర విన్న తరువాత ఇంకా అభిమానం రెట్టింపు అయినట్టుగా అనిపించసాగింది. కృష్ణ పొరుగురు నుంచి వస్తున్నాడు. ఆ దోవ అంతా మట్టి రోడ్డు కావడం వల్ల సైకిల్ వెళ్ళదు. అతను ఒక్కోసారి ఇలాగే నడిచి రావాల్సి ఉంటుంది. అతను బయలుదేరినప్పుడు ఎండ బాగానే ఉంది. మధ్య దోవలోకి వచ్చేసరికి దారంతా మబ్బులతో కమ్మి టపటపా చినుకులు రాలసాగాయి. చూస్తుండగానే జల్లు పడసాగింది. అతను తడుస్తూనే గబగబా నడిచి వస్తున్నాడు. వాన ఇంకా పెద్దది అయింది. అతను అటూ ఇటూ చూశాడు. అక్కడ ఒక చెట్టు కనిపించింది. అప్పటికే అక్కడ ఎవరో గొడుగు వేసుకుని నిలబడి ఉన్నారు. కృష్ణ అక్కడికి వచ్చాడు. ఆ నిలబడింది ఎవరో కాదు, రాధ. చేతిలో పుస్తకాలున్నాయి. పడవ వస్తున్నట్టుంది. కృష్ణని చూడగానే చిరునవ్వుతో నమస్తే అంది. కృష్ణ తెల్లబోయాడు. రాధ పలకరించడం, అందులో తనంతట తానే చిరునవ్వుతో సహితంగా పలకరించడం ఈ భూలోకపు 8వ వింత అయినట్టు కనిపించింది అతనికి. నమస్తే చిరునవ్వు లేకుండా అనేసి గంభీరంగా ఏదో చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపయింది. వాన ఉధృతం పెరిగింది.
చెట్టు చిన్నది కావడం వలన వాన పడుతుంది. కృష్ణ తడిసిపోతున్నాడు. అయ్యయ్యో, తల తడిసిపోతుంది, గొడుగులోకి రండి అంది రాధ గొడుగు చూపిస్తూ. పర్వాలేదులేండి మర్యాదగా తిరస్కరించాడు. ఊరినందరినీ కాపాడే డాక్టర్ గారే జ్వరం తెచ్చుకుంటే కష్టం. రాధ ఒక అడుగు ముందుకు వేసి అతనికి గొడుగు తానే పట్టింది. నేను నవ్వుతూ పలకరించాను. మీరెందుకు అలా సీరియస్గా ఉన్నారు? నిలదీసినట్టు అడిగింది. అతను జవాబు ఏం చెప్పాలో తెలియనట్టు చూస్తూ మెడ మీద చేయి తడుముకున్నాడు. అతన్ని రాధ పరిశీలనగా చూస్తుందని తెలుసు. అతను దూరంగా వాన నీళ్లు మీద పడుతున్న దృశ్యాన్ని చూస్తుండిపోయిన వాడిలా నిలబడిపోయాడు. మీకు నేను థ్యాంక్స్ చెబుతానని అనుకుంటుంటే అవకాశమే చిక్కట్లేదు. నాకా థ్యాంక్స్? ఎందుకు? మా అమ్మకి ఒళ్ళు కాలినప్పుడు నయం చేశారుగా, అందుకు. అదా, అది పాత సంగతేగా. పాత అనుకోకండి, ఈ మధ్య కలరా వచ్చి తగ్గిన తరువాత అందరూ ఒకే మాట చెప్పుకుంటున్నారు. మీరింత మంచివారని నాకు తెలియలేదు. చూడండి, మొట్టమొదట మీకు నేను అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నాకు అర్థమయ్యారు. కానీ నేను మీకు అంతేనంటారా? రాధ కంఠంలోకి నిరుత్సాహం వచ్చింది. అవును, మీరంతగా మాట్లాడతారని నాకు తెలియదు. ఉన్నమాట చెప్పేనా? నాకు మిమ్మల్ని కలిసి ఒకసారి క్షమాపణ చెప్పేయాలని ఎంతగానో ఉంది. అనుకోకుండా ఇప్పుడు అవకాశం దొరికింది. మీరు సీరియస్గా నిలబడితే మాట్లాడించాలంటే భయం వేసింది. నేను కూడా మౌనంగా ఉండిపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనని భయం. ఏమని చెప్పాలో తెలియదు. తొందరగా చెప్పేయాలని మాత్రం తాపత్రయం. ఆ కంగారులో, ఆ భయం కప్పిపుచ్చుకోవడంలో ఇంతగా మాట్లాడేశాను. అంతకు తప్ప ఇంకేమీ లేదు. మీరు నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోకండి ప్లీజ్. ఈ రాధ అసలైన రాధ అతనికి అర్థమైంది. మీరు నా మాట నమ్మట్లేదంటారా? అడిగింది. ఆ కంఠంలో అతని నమ్మకమే అభ్యర్థనగా ఉంది. కృష్ణ తిరిగి చూశాడు. రాధ అతని వైపే చూస్తుంది. ఆ కళ్ళల్లో నిజాయితీ ఉంది. ఆ చూపుల్లో ఉన్న నిష్కల్మషత్వానికి అతను ముగ్ధుడయ్యాడు. మీరు నన్ను నమ్మలేరా? నమ్ముతాను అస్పష్టంగా అన్నాడతను. అమ్మయ్యా, ఇవాళ నేను హాయిగా కంటి నిండా నిద్రపోతాను. అంటే రోజు పోవడం లేదా? విచిత్రంగా అడిగాడు. ఊహు, నాకేమిటో మీ విషయంలో నేను తప్పు చేసినట్టుగా, మిమ్మల్ని కించపరిచినట్టుగా నా మనసు నన్ను పీకేస్తుంది. ఇప్పటికి నాకు శాంతి దొరికింది. పద్మ మీ గురించి ఉత్తరాలు రాస్తే నేను అతిశయోక్తులు అని నమ్మలేదు. ఈ కలరా వచ్చినప్పుడు నా కళ్ళారా చూశాను. మా నాన్న ఏమనేవారో తెలుసా? ఒక మంచి మనిషిని ఎప్పుడూ కించపరచకూడదట. రాధ వాచి చూసుకుంది. బాప్రే, ఈ వాన తగ్గేట్టులేదు. 5 కావస్తుంది, వెళ్దామా అంది. అతను తల ఊపాడు. ఇద్దరు ఒకే గొడుగులో నడవసాగారు. రాధ అతని తల తడవకుండా ఉండడం కోసం గొడుగు ఎత్తిపట్టుకుంది. తను తడిసిపోతుంది. అది గమనించిన అతను ఇలా ఇవ్వండి అంటూ గొడుగు తీసుకుని తను రాధ తడవకుండా పట్టుకుని నడవసాగాడు. అయ్యయ్యో, మీరు తడిసిపోతున్నారు అంది. మరేం పర్వాలేదు, కాస్త ఇటు జరగండి, తల తడవదు. అతను కాస్త జరిగాడు. రాధ భుజం అతని ఛాతికి తగిలింది. ఆ స్పర్శ విద్యుత్ తాకినట్టే ఉంది. ఆ క్షణంలో ఎందుకోగాని అతనికి ఆ వాన, దూరంగా ఆ నీళ్లు, ఆ పడవలు, గోనె సంచులు, నెత్తిన కప్పుకొని నడిచేవాళ్ళు, పల్లెకారి పిల్లలు, ఆ యావత్ పరిసరాలు ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత మహా అద్భుతంగా కనిపించసాగాయి. ఆ మరుసటి రోజు కృష్ణ మురళికి ఉత్తరం రాశాడు. ప్రియమైన మురళికి, నీ కృష్ణ వ్రాయినది. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు క్షేమమని తలుస్తున్నాను. నువ్వు పంపిన అప్లికేషన్ ఫారాలు అందినాయి. వాటితో నువ్వు జమ చేసి పంపిన ఉత్తరం కూడా అందింది. నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను అప్లికేషన్ ఫామ్స్ నీకు తిప్పి పంపించేస్తున్నాను. ఎందుకనంటే నాకు ఈ ఊరిలో చేస్తున్న ఈ ఉద్యోగం బాగానే ఉంది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలని నాకు లేదు. ఇక్కడ నాకేదైనా అసంతృప్తిగా ఉంది అంటే, బాధగాని ఉంటే నేను నీకు తప్పక అప్లికేషన్ ఫామ్స్ పూర్తి చేసి నీతో అమెరికా వచ్చి ఉండేవాణ్ణి. మురళి, నేను ఇక్కడ చాలా సుఖంగా, శాంతిగా ఉన్నాను. ఇక్కడ రాబడి పరంగా చూస్తే డబ్బు చాలా తక్కువే. అయినా నాకేమీ ఇబ్బంది అనిపించడం లేదు. నీకో విచిత్రం చెప్పనా? నా జీతంలో నెలకి 200 రూపాయలు మిగులుతున్నాయి.
ఈ ఊరి పోస్టాఫీసులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నా పేరిట ఇప్పటికే 800 జమ చేశాను. ఆ పాస్బుక్లో ఆ అంకె చూస్తుంటే నాకెంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా? హో, వర్ణించి చెప్పలేనేమో. ఈ ప్రపంచంలోకెల్లా ధనవంతుడిని సుమా అన్నంత గర్వంగా అనిపిస్తుంది. నాకిక్కడ ఖర్చులేమున్నాయి? కూరలు, పప్పులు, బియ్యం పేషెంట్స్ ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు. పాలు, నెయ్యి అసలు కొనే పనే లేదు. పేషెంట్స్ నా చేతిలో డబ్బుగా ఎక్కువ ఇవ్వలేని మాట నిజమే. కానీ ఈ రూపేణ నా వాటిని వైద్యం చేసిన దానికంటే ఎక్కువగానే ముట్టజెపుతున్నారు. నేను వద్దని కేకలేసినా వినరు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఊరిలో అందరూ నన్ను పరాయివాడిగా, నమ్మకం పెట్టుకోకూడదని వ్యక్తిగా, అనుమానంగా చూసేవాళ్ళు. మొన్న వచ్చిన కలరా మూలంగా నేను వాళ్ళకి సాయం చేయాలని ఆరాటపడుతున్నానని అర్థమైంది. దానితో ఇంకో విషయం జరిగింది. ఇది వరకు నీకు రాశానే, వీరయ్య అని. అతని భార్యని నేను గుంటూరు తీసుకెళ్ళి నేనే డాక్టర్కి చూపించాను. D&C చేయించాను. ఆవిడ చెప్పినట్టే ఆ భార్యాభర్తలిద్దరికీ మందులు వాడారు. వీరయ్య భార్య నెలతప్పింది. ఆ కుటుంబం పొందిన ఆనందం వర్ణింపలేననుకో. వారంతా నన్ను దేవుడిగా చూస్తున్నారు. వీరయ్య భార్యకి ప్రసవించే రోజులు నేను ఈ ఉద్యోగం వదిలి వెళ్తానంటే వారి గుండెలు ఆగిపోతాయి. ఇంకా 2 పేషెంట్లకి టీబీ తగ్గింది. వాళ్ళు ఆరోగ్యవంతులయ్యి నేను కనిపిస్తే చేతులెత్తి దండం పెడతారు. వాళ్ళ కళ్ళల్లో కృతజ్ఞత చూస్తుంటే ఆ ఆనందం ఎన్ని వేల రూపాయలు సంపాదించినా రాదేమో అనిపిస్తుంది. మురళి, ఈ అప్లికేషన్ ఫారం తిప్పి పంపిస్తున్నానని నా మీద ఆగ్రహపడకు. నాకిక్కడ దేనికి లోటు లేదు. హాయిగా ఉంది. చికాకులు లేవు. డబ్బును గురించి బెంగలేదు. నన్ను దేవుడిలా చూసే పేషెంట్స్ ఉన్నారు. తోచదు అనే గొడవేమీ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్తోనే సరిపోతుంది. సైకిల్ మీద ఆరుబయట గాలిలో తిరుగుతానేమో, రాత్రి అయ్యేసరికి కంటి నిండా కమ్మటి నిద్ర వస్తుంది. ఇక్కడ సీతాలు ఒక వేరు తెచ్చి చూపించింది. దానిని ఎండబెట్టి పొడి చేసి కామెర్లు వచ్చిన వారికి మందుగా ఇస్తే బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. నేను ఎప్పటికైనా సరే దీనిలో ఒక ఫార్ములా తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇదే నా ధ్యేయం. మురళి, నా వైద్య వృత్తికి ఈ పరిధి చాలు. ఈ మాత్రంగా నా జీవితం వెళ్ళిపోతే చాలు. నాకు అంతకంటే పెద్ద కోరికలు లేవు. కాబట్టి నేనిక్కడే స్థిరపడిపోవడానికి నిశ్చయించుకున్నాను. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ అప్లికేషన్ ఫారమ్స్ తిప్పి పంపించేస్తున్నాను. ఈ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనే కోరిక నాకు లేదు. నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను. నా మాట నువ్వు బాగా అర్థం చేసుకో. కొద్ది రోజుల తరువాత ఇక్కడే నాదే అనే ఒక సొంత ఇల్లు ఏర్పరచుకుంటాను. ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే ఎవరైనా నా భావాలకి తగిన అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఈ విధంగా బహుశా ఈ ఊరికే అంకితం అయిపోతుందని ఆలోచించాను. రేఖని నేను దూరం నుంచి 1-2 సార్లు చూశాను. ఆ అమ్మాయి వేషభాషలు నా జీవితానికి సరిపడేవి కావు. కాబట్టి నువ్వు వాళ్ళకి వేరే సంబంధం చూసుకోమని చెప్పు. నా జీవితంలోకి రాబోయే అమ్మాయి నాలాగే నిరాడంబరంగా ఉండాలి. ఉత్తరం రాస్తున్న కృష్ణ అప్రయత్నంగా ఒక్క క్షణం ఆగాడు. అతని కళ్ళ ముందు రాధ మిదిలింది. రాధ గుర్తుకు రాగానే ఎందుకోగాని తన మనస్సు ఆనందడోలికి అవుతుంది. మొన్న వానలో ఒకే గొడుగు కింద కలిసి వచ్చినప్పటి నుంచి తామిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్టుగా ఉంది. ఆ స్కూలు నుంచి వస్తున్న చిట్టి కాలికి దెబ్బ తగిలితే భుజాన వేసుకుని తీసుకునొస్తుంది. దోవలో ఎదురైన తను చిట్టిని రాధ చేతుల్లో నుంచి తీసుకుని సైకిల్పై కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకునొచ్చి దింపాడు. పిల్లల మధ్య తిరిగే రాధ చూడముచ్చటగా ఉంటుంది. వాళ్ళకి చదువు, క్రమశిక్షణ నేర్పాలని రాధ తాపత్రయం చూస్తుంటే ఊరిలో ప్రజలకి ఆరోగ్యం గురించి నీతి బోధలు చేయడానికి తన ఆరాటం గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా ఉదయం వేళ అతను సైకిల్ మీద వెళ్తుంటే రాధ స్కూల్కి వెళ్తూ ఎదురవుతుంది. తను గుడ్ మార్నింగ్ అని పలకరిస్తే మొదటి రోజు రాధ నవ్వి ఊరుకుంది. మర్నాడు తన కనిపించగానే ఆ అమ్మాయే చెయ్యి ఊపి హలో గుడ్ మార్నింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్ తను నవ్వుతూ జవాబిచ్చాడు. ఆ పలకరింపులో ఏదో తమాషా అయిన అనుభూతి ఉంది. రాధ నవ్వుతూ అతన్ని పలకరించడం అతని మనస్సులో ఆనంద కెరటాలు ఉవ్వెత్తున లేస్తాయి. కృష్ణ రాధను గురించి ఆలోచనలు రాగానే రాస్తున్న ఉత్తరం పూర్తి చేయడం ఆపేసి పెన్ను మూసి కుర్చీలో వెనక్కు అనుకున్నాడు.
అతని ఉత్తరంలో ఒక పంక్తి అయిన తన జీవితంలోకి రాబోయే అమ్మాయి నాలాగే నిరాడంబరంగా ఉండాలి అన్న వాక్యం మీద నిలిచిపోయింది. అతని కళ్ళ ముందు నవ్వుతూ రాధ నిలిచింది. రాధ వేషభాషల్లో ఎంతో నిరాడంబరత ఉంది. ఆ నిరాడంబరత ఆమెకు ఒక రకమైన హుందాతనం తెచ్చిపెట్టినట్టుగా ఉంది. అదే అమ్మాయిల్లో అసలైన ఆకర్షణేమో. రాధ భేషజం లేని వ్యక్తి. ఏ రకంగా చూసినా ఆ అమ్మాయిలో అన్నీ తనకి నచ్చిన గుణాలే కనిపిస్తున్నాయి. మంచి మనస్సు, ఆరోగ్యం, నిరాడంబరత, హుందాతనం ఇవన్నీ ఉన్న ఆడపిల్ల ఎవరి జీవితంలో అడుగుపెడుతుందో ఆ వ్యక్తి జీవితం నందనవనం అవుతుంది. కానీ రాధ తనకి నచ్చవచ్చు, సందేహం లేదు. కానీ రాధకి తను నచ్చుతాడా? ఆ అమ్మాయి కాస్త చనువుగా మాట్లాడిందని తను గాలిమేడలు కట్టడం లేదేమో. కృష్ణ తన ఆలోచనలు ఆపేసి మళ్లీ వంగి ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు. ఇంతలో తలుపు తోసుకుని ఎవరో వచ్చిన చప్పుడు అయింది. కృష్ణ తిరిగి చూశాడు. ఎదురుగా రాధ నిలబడి ఉంది. టేబుల్ దగ్గర కూర్చుని వెనక్కు తిరిగి అతన్ని చూస్తూ, క్షమించాలి, తలుపు తట్టకుండా లోపలికొచ్చేశాను అంది. కృష్ణ కళ్ళల్లో ఒక్క క్షణం మెరుపు మెరిసినట్లయింది. అతను కుర్చీలో నుంచి లేచి వస్తూ, మానవ మాతృలమైతే తలుపు తట్టడం చేస్తారు, దేవతలు అయితే అడగకుండానే లోపలికి వచ్చేస్తారు అన్నాడు. రాధ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూడబోయి అంతలోనే ఫక్కున నవ్వేసింది. గుండెల మీద చేయి పెట్టుకుంటూ, అమ్మో, అంత పెద్ద ప్రశంసలు నాకు వద్దు. నేను దేవతని కాదు, అతి మామూలు మనిషిని. నేను అడిగిన పని మీరు చేయకపోతే నాకు కోపం వచ్చేస్తుంది సుమా. కృష్ణ నిజంగా అన్నట్లుగా చూశాడు. కూర్చోండి, కుర్చీ జరిపాడు. రాధ తల అడ్డంగా తిప్పింది. ఓహో, కూర్చోను, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. మీరు సాయంత్రం విజయవాడ వెళ్తున్నారని తెలిసింది, నిజమేనా? నిజమే. అయితే మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కాస్త శ్రమ అనుకోకుండా నాకు ఈ పుస్తకాలు తెచ్చిపెడతారా? వీటి కోసం నేను వెళ్ళడం డబ్బు తండగా అనిపిస్తుంది. బ్యాగ్లో నుంచి లిస్టు రాసిన కాగితం తీసి ఇచ్చింది. కృష్ణ అది తీసుకుని చూశాడు. అందులో బెలూన్లు, మేకప్ సామాన్లు, బహుమతులుగా ఇచ్చే రకరకాల వస్తువులు ఉన్నాయి. తలెత్తి చూస్తూ, స్కూలు వార్షికోత్సవమా అని అడిగాడు. రాధ అవునన్నట్టుగా తల ఊపింది. రాధ బ్యాగ్లో నుంచి డబ్బు తీసి ఇచ్చింది. అతను తీసుకోలేదు. ఉండనియండి, తెచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాడు. డబ్బు తీసుకోకపోతే మీరు ఈ వస్తువులు తీసుకురానవసరం లేదు, చీటీ అందుకోబోయింది. సరే తెస్తానులేండి అన్నాడు. రాధ అతని చేతికి డబ్బులు ఇచ్చింది. కృష్ణ తీసుకున్నాడు. రాధ వెళ్ళబోతూ ఆగి, మా పిల్లలు భక్త ప్రహ్లాద బాగా వేస్తారు, మీరు తప్పకుండా చూడడానికి రావాలి అంది. తప్పకుండా వస్తాను అన్నాడు. మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించాలి అంది. మీరు ఆ మాటలు అంటే నేను అసలు తీసుకురాను, ఖచ్చితంగా అన్నాడతను. రాధ నవ్వి వెళ్ళిపోయింది. వెళుతున్న రాధను చూస్తూ క్షణంసేపు అతను ఆలోచనలతో నిలబడిపోయాడు. మళ్లీ మనస్సులో అదే భావం. ఆ అమ్మాయిని చూస్తుంటే అనిర్వచనీయమైన ఒక ఆనందం కలుగుతుంది. అది ఎందుకో ఏమిటో అతనికి అర్థం కాలేదు. మధుర స్వప్నం 8వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.